ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మన తెలంగాణలోనే కాబట్టి ఆ బండి కొట్టే మీరు కూడా నేరస్తుల్లో ఒక భాగంగా మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. అలాంటి తీసుకోవాలి, నెంబర్ ప్లేట్లు పక్కా పెట్టుకోవాలి. ఎందుకంటే అందరూ మనకు అన్ని చోట్ల సీసీటీవీగా ఇవ్వలేదు కాబట్టి నెంబర్ ప్లేట్ పెట్టుకుంటే యూజ్ చేయాలి. ఎందుకంటే మన చోట ఇన్సిడెంట్ అయింది, ఏమని చిన్న గొడవ అయింది, వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేదు, కానీ అదే సీసీటీవీ చూడడం వల్ల వాళ్ళని తప్పని చెప్పేసి వాళ్ళ మీద కేసు పెట్టడం. Thirty four band. ఇస్తాను నీకు ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఆశ కల్పిస్తాడు. మీరు ఫస్ట్ ₹1 పంపండి, ₹10 పంపించండి అని చెప్పేసి మిమ్మల్ని ప్రలోభ పెట్టేసి వాడు ట్రాప్లో దించుతాడు. తర్వాత మీ ఓటీపీ అడుగుతాడు. మీరు ఒక చిన్నగా ₹10, ₹20, ₹30 అనుకుంటా వాళ్ళని ఆశ కల్పించుకుంటూ పోతారు. దాని తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం కూడా ఫుల్ అయిపోతుంది. కాబట్టి సైబర్ నేరంలో ఎవరైనా ఫోన్ చేసినా కానీ, ఎవరైనా ఓటీపీ అడిగినా కానీ, ఎవరైనా వాట్సాప్ ద్వారా మాట్లాడినా కానీ, ఎప్పుడు కానీ మీకు ఫోన్పే ఉన్నోళ్ళు మాత్రం ఆ ఫోనే లేకపోద్దు, ఆ ఫోన్లో యూజ్ చేయకూడదు. వేరే వాడు లేపుతున్నాడు, మీ బంధువులు మీ దగ్గర వాళ్ళు చెప్పేస్తేనే తప్ప ఈ ఫోన్పే ఉన్న ఫోన్ని మీరు ఓపెన్ చేసేసి ఒక 2 నిమిషాలు మాట్లాడారంటే మీ జాతకం మొత్తం వచ్చేస్తుంది. అట్లాగే ఇంకో కొత్త నేరాలు ఏంటంటే, మీ ఫోను ఎక్కడో బస్టాండ్లో కానీ, సెంటర్లో కానీ ఎక్కడెక్కడ కూర్చొని నిలబడి మా భర్తకు ఫోన్ చేయాలని చెప్పేసి ఒక లేడీ తీసుకుంటుంది. తీసుకొని ఆమె చిన్నగా ఓటీపీ కొడుతుంది, వాళ్ళ పోతుంది. అది మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిప్లై వస్తుంది. అప్పుడు మీరు తీసుకొని మీ ఫోన్ మీకు ఇచ్చింది. మీరు అలా సాయం చేయాలనుకుంటే మీరే అడగండి, ఫోన్ నెంబర్ ఇవ్వమా, నేను మాట్లాడిన తర్వాత విత్ సెకండ్లో మాట్లాడాలి, మళ్ళీ కట్ చేయాలి. మీరు ఫోన్ ఆమెకి ఇచ్చిర్రు అనుకో, ఇక మడాష్. ఎందుకంటే చాలామంది రకరకాల నేరాలు జరుగుతున్నాయి, రకరకాలుగా ఎట్లా జనాల దగ్గర పైసలు గుంజాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అనేది ఒక చాలా ఇదైపోయింది అందరికీ. కాబట్టి దాన్ని కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అందరూ. మరీ దాంట్లో కోట్ల రూపాయలు ఖర్చు పోతుంది. ఎందుకంటే రీసెంట్గానే దాదాపు 36,000 కోట్లు ఏదో పోయినట్టుంది, దాంట్లో కొంత రికవరీ అయింది. కాబట్టి సైబర్ నేరాల్లో గుజరాత్ నుంచి మొన్న నుంచి వస్తుంది, వయా మన దగ్గర నుంచే పోతుంది. కాబట్టి గాంజాకు మన దగ్గర క్వింటాల గాంజాని పడుతున్నాం, అందరి మీద ఇదవుతుంది. అట్లాగే మన దగ్గర కూడా కొంతమంది వాడుతున్నారని చెప్పేసి మనకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళని కూడా మనం కస్టడీ చేశాం. మనం ఒక 5-6 పట్టాం. అట్లాగే గాంజా వల్ల ఎంత నష్టం అనేది మీకు ఇప్పుడు తెలియదు,
ఇప్పుడు చిన్నగా చిన్నగా వాడితే తర్వాత తెలుస్తుంది ఇది దాని మీద ఎంత ప్రభావం ఉంటుంది, అది లేకపోతే బతకడానికి కూడా ఇది లేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి గాంజా కానీ, ఇంకా గుట్కా కానీ, ఇంకా హెరాయిన్ కానీ, ఇంకా ఏదో రకరకాల ఈ మధ్యలో బంగులు జింగులు ఉంటాయి కదా, అలాంటివి కూడా వాడొద్దు. వాడినా నేరమే. పిల్లలు బాగా యూజ్ చేస్తుంటారు. ఏంటి బంగెట్టుకొని బుర్రు తిరుగుతుంటారు. ఫ్యూచర్లో నిన్న కొత్తగూడెంలో ఏం చేస్తుందో బుల్లెట్ బండికి సైలెన్సర్లో ఆయన బస్సులో తీసేసి సౌండ్ పెంచుకొని పోతున్నారు. సైలెన్సర్ తెలుసు కదా, సైలెన్సర్ అంటే బుల్లెట్కి సైలెన్సర్ తీసేస్తే అదొక రకమైన సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చేసి పబ్లిక్ని ఆటంకపరచడం, పబ్లిక్ని ఏదో భయభ్రాంతులకు గురి చేయడం, దగ్గరకు వచ్చేసి ఒకేసారి వాటిని రేజ్ చేయడం, ఇలాంటివి చేస్తుంటారు. ఆ సైలెన్స్ ఏంటి ఆ ఉన్న దీన్ని తీసేసి మొత్తం రోడ్లు పెట్టి తొక్కించింది. చూసిరు, గమనించారా? కొత్తగూడెంలో చేసారు. అందుకే ఆ రోగం మన వాళ్ళకి కొద్దిగా లేదు. కొన్ని ఉన్నాయి బుల్లెట్లు, కానీ డీసెంట్గానే ఉన్నాడు. బుల్లెట్ నడిపేటోడు ఎట్లా ఉండాలో తెలుసు కదా, రాయల్ ఫీల్, అది రాయల్గానే ఉండాలి. మరి చిల్లరగా బచ్చగాళ్ళలాగా ఇష్టం వచ్చినట్టు నడపడానికి కాదు. ఇది రాయల్ అంటే మంచి హోదాగా హుందాగా ఉండే బండి, అది ఆ టైప్లోనే నడపాలి. దాన్ని మోఫ్లర్ తీసేసి సైలెన్సర్ని ఏదో ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటే నేరం అవుతుంది. ఎందుకంటే కొత్త చట్టాల్లో ఇప్పుడు మీకు తెలిసే లేదు. మొన్న రీసెంట్గా తాగుబోతుకు 6 రోజులు శిక్ష పడ్డది. జాగ్రత్తగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, అందరూ మాకు సహకరించండి. మేము చేసేది మీకోసం. మేము పబ్లిక్ ఉన్నదే, పోలీసు ఉన్నదే పబ్లిక్ కోసం. కాబట్టి మీరు సహాయం చేసి మీరు కూల్గా ఉంటే మేమంతా కూల్గా ఉంటాం. మీరే ఆవేశంతో వితౌట్ బండి నెంబర్ తోటి ఇష్టం వచ్చినట్టు తిరిగితే మాత్రం అప్పుడు మా పోలీసు బయటకు వస్తుంది. అప్పుడు మా పని మేము చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు నెంబర్ ప్లేట్ లేని బండ్లకు ప్రతి ఒక్కరు నెంబర్ ప్లేట్ రాయించుకొని రావాలి, ఇక్కడ పెట్టుకోవాలి. ఫిట్ చేసిన తర్వాత ఫైన్ వేస్తారు. ఫైన్ చేసుకొని మీ బండి తీసుకోండి. అంతలో డాక్యుమెంట్స్ కూడా చూపించాలి. ఎందుకంటే ఈ బండ్లు మీయా కావని తెలవాలంటే మాకు కంపల్సరీగా డాక్యుమెంట్స్ కావాలి. డాక్యుమెంట్స్ తీసుకురండి. మీ బండ్లకు నెంబర్లు ముందు వెనక తెచ్చుకోండి, ఫిట్ చేసుకోండి, మీ బండ్లకు మీరు తీసుకెళ్ళండి. అర్థమైందా? అందరు సహకరిస్తారా?